అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి ధర్మాన ఫైర్ అయ్యారు. శ్రీకాకుళం జిల్లాలో డయేరియా బాధిత ప్రాంతాల్లో మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు పర్యటించారు. కూటమి ప్రభుత్వంలో ప్రజారోగ్యానికి ప్రాధాన్యత లేదని విమర్శలు గుప్పించారు. 20 నెలలుగా కూటమి పాలనలో ప్రజారోగ్యాన్ని నిర్లక్ష్యం చేశారని, ప్రభుత్వ నిర్ణయాలు ప్రజల పాలిట శాపంగా మారాయని విమర్శించారు. ఇక బలగా ప్రాంతంలో డయేరియా డిసెంబర్లో వచ్చిందని, ఇక 100 మందికి పైగా డయేరియా పేషెంట్లు ఉన్నారని, మంచి ప్రభుత్వం అని స్టిక్కర్లు అంటించుకుంటున్నారు తప్ప ప్రజా సమస్యలు పట్టించుకోరంటూ మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఫైర్ అయ్యారు. ఇంతకీ ధర్మాన ఏమన్నారో ఓసారి చూద్దాం. ఎన్ని రోజుల నుంచి నీరు వస్తుంది మీకు? వారం 10 రోజులు వస్తుంది. వీధిలోనూ కొన్ని అధికారులకు ఎవరికైనా చెప్పారా? నీరు బాగాలేదు అంటున్నాం. ఇది ఒక్కటే వస్తారు, ఇది వస్తారు. అంటే నీరు బాగులేని నీరు వచ్చేస్తుంది వార్డులోకి అన్న విషయం వాళ్ళకి తెలుసు, అందరికి తెలియదు. మీకు తెలియదు, వాళ్ళకి తెలుసు. మాకు తెలియదు. మాకు పరిస్థితి మాకు తెలియదు. జల్లి పెట్టుకుని కొట్టుకుంటున్నాం. మాకు తెలియదు. బయటలో వచ్చింది జల్లి పెట్టాలి. మాకు అలవాటు. మునుముందు ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చూద్దాం, ఇది మన రెస్పాన్సిబిలిటీ అనేటువంటి బాధ్యత ఈ ప్రభుత్వానికి లేకపోవడమే. ఇవాళ మీరు ప్రత్యక్ష సాక్ష్యాలు, మీరు అన్ని కెమెరాలు అక్కడే వాళ్ళ అభిప్రాయాలను విన్నారు. ఈ ప్రభుత్వం పూర్తిగా బాధ్యత లేకుండా వ్యవహరిస్తుంది. ఎంతసేపు రాజధాని అనే పేరుతో డబ్బంతా అక్కడ పెట్టి మిగతా రాష్ట్రాన్నంతా నిర్లక్ష్యం చేసే పని చేస్తూ అన్ని రంగాల్ని వదిలేసి, మీరు నమ్మరు, గవర్నమెంట్ హాస్పిటల్, పెద్ద హాస్పిటల్కి శ్రీకాకుళం పోతే మందు బిల్ల లేదు, మందు బిల్ల ఇచ్చే దిక్కు లేదు అక్కడ. ఇదేమో హాస్పిటల్, ఒక పెద్ద మెడికల్ కాలేజ్, సూపర్ స్పెషాలిటీ, కానీ మంచి ప్రభుత్వం స్టిక్కర్ మాత్రం వచ్చేస్తుంది, అక్కడెక్కడ గోడ కంటించేస్తారు. యూరియా బస్తా రైతు వెళ్తే వాడికి యూరియా బస్తా లేదు. ఇంగ్లీష్ మీడియం చదువుకుంటానంటే ఆ పిల్లడికి చదువు లేదు. పేషెంట్ని చేరుద్దామంటే పనిచేసే ప్రభుత్వ ఆసుపత్రి లేదు. ఏంటిది, ఎటు తీసుకెళ్తున్నారు మీరు? 3,30,000 కోట్ల బడ్జెట్ అని చెప్తే ఏం ప్రయోజనం అంటున్నాను. డౌన్లో ఉన్నటువంటి అత్యంత ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్కి, వెనుకబడిన వర్గాలకి, షెడ్యూల్ ట్రైబ్ గోలుమని ఏడుస్తూ ఉన్నారు ఈనాడు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి, మాజీ మంత్రి ధర్మాన పర్యటనకు సంబంధించినటువంటి అంశాలేంటి? కూటమి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఆయన విరుచుకుపడినటువంటి పరిస్థితి కనబడుతుంది, పూర్తి డీటెయిల్స్ ఏంటి? మనం చూసుకుంటే డయేరియా బాధితులు ఉన్నటి నుంచి శ్రీకాకుళంలో డయేరియా బాధితుల సంఖ్య పెరుగుతూ వస్తుంది. అయితే ఈ నేపథ్యంలోని ఒక పక్క ముఖ్యమంత్రి సైతం అధ్యయనం చేసి దీని మీద పూర్తి నివేదిక ఇవ్వమని చెప్పేసి సమీక్ష అయితే నిర్వహించారు. దానికి అనంతరం ప్రతిపక్ష నేత జగన్ కూడా ఈ ప్రభుత్వం మీద విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు బాధిత ప్రాంతంలోని మాజీ మంత్రి ధర్మాన పర్యటించారు. చీదరి అప్పలరాజుతో సహా కలిసి పర్యటించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి పూర్తిగా ఈ ప్రభుత్వ వైఫల్యం వల్లనే ఈ డయేరియా ప్రబలిందని చెప్పి వాళ్ళ నిర్లక్ష్యం వల్లే ఎంతమంది మృతి కారణం అయితే, పూర్తి స్థాయిలోని దీనికి సంఖ్య మాత్రం ప్రభుత్వం బయటికి వెల్లడించడం లేదని చెప్పేసి, మృతుల సంఖ్యతో పాటు బాధితుల సంఖ్య కూడా అధికంగా ఉంటుందని చెప్పి ఆయన తీవ్రంగా విమర్శలు గుప్పించడం జరిగింది. ఆయన గతంలో మాదిరిగానే కేవలం రాజధాని మీద దృష్టి కేంద్రీకరించి మిగతా రాష్ట్రంలో అన్ని రంగాలను కూడా కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని చెప్పేసి ఆయన మరొకసారి విమర్శలు చేశారు. అటు విద్యారంగం అయితేనేమి, ఇటు వైద్య రంగం అయితేనేమి, వ్యవసాయ రంగం అయితే, ఏ రంగం చూసినా ఎకనామికల్ గా చూసుకున్నా, ఆర్థికంగా చూసుకున్నా, ఎటువైపు చూసుకున్నా రాష్ట్రం పూర్తి స్థాయిలో తిరోగమనం పయనిస్తుందని చెప్పేసి ఎప్పటికైనా బుద్ధి తెచ్చుకుని ఇటువంటి ఈ సంఘటనలు జరగకుండా చూడాలని చెప్పేసి ఆయన అయితే కొన్ని సలహాలు కూడా చేశారు కుటుంబ ప్రభుత్వానికి.
సిరాజ్. ఎస్ రమేష్, కొంతవరకు అక్కడ బాధితుల పరిస్థితి ఏ విధంగా ఉంది? మాజీ మంత్రి ధర్మాన వారిని కలుసుకున్నప్పుడు కూడా వాళ్ళు కూడా ఆవేదనతో మాట్లాడుతున్నటువంటి పరిస్థితి విజువల్స్ మనకు కనబడుతున్నాయి. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? స్థానికంగా ఉన్న ఉదయం నుంచి ఈ రోజు బాధితుల్ని వరుసగా పరామర్శిస్తున్నారు. వారికి అయితే పరామర్శంతో పాటు భరోసా కూడా కల్పిస్తున్నారు. అయితే ఇప్పటికే మృతి చెందిన వారికి కూటమి ప్రభుత్వం ఒక వ్యక్తికి ₹1,00,000 ఎక్స్గ్రేస్ అందించిన వివరాలు తెలిసింది. అయితే ఇవాళ ఎమ్మెల్యే కొండ శంకర్ కూడా ఉదయం పర్యటించి బాధితులకి భరోసా ఇచ్చారు. దీనికి సంబంధించి అధికారుల మీద కూడా వేటు వేస్తాం, పూర్తి స్థాయిలో పురపాలక సంఘ అధికారుల పర్యవేక్షణలో కూడా ఇంట్లో కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. వీళ్ళ మీద కూడా ఒక రకంగా వేటు వేద్దామని చెప్పేసి చేశారు. ఆయన కూడా భరోసా ఇచ్చారు. ఒక ప్రతిపక్ష వాళ్ళు కూడా వచ్చి మాజీ మంత్రులు కూడా పర్యటించి మేము మీకు నష్టపరిహార విధంగా చూసుకుంటాం, మనం ఆదుకునే విధంగా ప్రభుత్వం మేము ఒత్తిడి చేస్తామని చెప్పేసి వాదించిన క్రమంలో కొంత వారు కూడా భావోద్వేగాలు లోనయ్యారు. తమకు ఎలాగైనా ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నట్టు చూస్తాం సార్. రైట్ రమేష్, థ్యాంక్ యూ. మొత్తం మీద కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి ధర్మాన ఫైర్ అయినటువంటి పరిస్థితి కనబడుతుంది. శ్రీకాకుళం జిల్లాలో డయేరియా బాధిత ప్రాంతాల్లో మాజీ మంత్రి పర్యటించారు. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వంలో పూర్తిస్థాయిలో ప్రజారోగ్యానికి ప్రాధాన్యత లేదని విమర్శలు గుప్పించారు. 20 నెలలుగా కూటమి పాలనలో ప్రజారోగ్యాన్ని నిర్లక్ష్యం చేశారని, అయితే ప్రభుత్వ నిర్ణయాలు ప్రజలకు శాపంగా మారాయని ఆయన ధ్వజమెత్తారు. ఇక బలగా ప్రాంతంలో డయేరియా డిసెంబర్లో వచ్చిందని, 100కు పైగా డయేరియా పేషెంట్లు ఉన్నారని పేర్కొన్నారు. మంచి ప్రభుత్వం అని స్టిక్కర్లు అంటించుకుంటున్నారు తప్ప ప్రజా సమస్యలు పట్టించుకోరంటూ కూడా మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఫైర్ అయ్యారు.